మదర్ తెరిసా ఒకే ఇంజెక్షన్ హెచ్ఐవి ఉన్నా కూడా అనేక మంది రోగులకు ఇచ్చింది. ఓకే, అప్పట్లో తర్వాత అనాథ పిల్లలను అడిగే వాళ్ళే ఉండరు, తీసుకొచ్చి 2-3 రోజులు కాలు చేతులు కట్టేసేవాళ్ళు. ఓకే, మదర్ తెరిసా గారు ఇక్కడున్న భారతరత్నాన్ని మీరు అవమానించినట్టే మీరని నన్ను కట్టేశారు, కానీ ఆమె ఇచ్చినటువంటి డొనేషన్స్ ఈ భారతదేశ ప్రభుత్వానికి కూడా ఇచ్చిందంట. ఓకే అని అందులో రాసు. ఓకే, వాటికన్ సిటీలో ఒక బ్యాంక్ అకౌంట్ లో ఆమెకి 7 లక్షల కోట్లు, ఓకే 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆమె ఎంత కుబేరాలు. మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుందన్న. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి మంచి స్టోరీ టెల్లర్ అయి ఉంటాడు. లేదు, ఆర్టికల్స్ లో ఒకటి వినండి, ఒక రిపోర్టర్ ఒకటి వినండి అన్న, ఒక రిపోర్టర్ నేను చెప్పాను వినండి, నేను చెప్పేది వినండి. జాన్ పాల్ గారు ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్, ఓకే ఇక్కడ ఆయన యూకేలో డాక్టరేట్ చేసి వచ్చాడు. ఓకే, ఇక్కడ వచ్చి ఆమె సంస్థలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ చూసి మళ్ళీ తిరిగి యూకేకి వెళ్ళిపోతాడు. ఓకే, యూకేకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రిపోర్టర్స్తో ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూడొచ్చు. ఓకే, ఆ ప్రెస్ మీట్లలో ఈమె చేస్తున్నటువంటి దారుణాలు చెప్పారు. ఓకే, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే మదర్ తెరిసా నిజంగానే ఇవన్నీ చేస్తుందా అంటే ఎస్ చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. ఓకే, ఈ చిన్న విషయం కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు తెలియలేదు, అంత అమాయకంగా భారతరత్న ఎందుకు ఇచ్చింది, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆ ఆర్టికల్ రాసిన స్టోరీ టెల్లర్ కూడా సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటన్నా, వెన్ షీ వాజ్ 18 అంటే టీనేజే కదన్నా. ఆ టీనేజ్లో ఎందుకని పెళ్ళిని కూడా సాక్రిఫైస్ చేసి కుష్ఠరోగులు సేవ చేయడానికి వచ్చింది. ఇంత సంపాదిద్దామన్నా, ఓకే ఇంత సంపాదిద్దాం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ సంపాదిస్తే తనకు భర్త లేడు, తనకు పిల్లలు లేరు, ఎవరి కోసం సంపాదిస్తుంది? ఒకవేళ డబ్బు మీద కానీ ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆవిడ కుష్ఠరోగి గాయాలను పట్టుకోగలదా అన్న? ఒక మెయిన్ స్ట్రీమ్ ఐడియా వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే సైడ్ ప్యాన్ థియరీస్ వస్తూ ఉంటాయి. నేను మీకు ఒక విషయం చెప్పనండి. మీ నాన్న హత్య చేశాడు అనుకుందాం. ఓకే, మా నాన్న హత్య చేశాడు అనుకో. ఓకే, మా నాన్న కాబట్టి హత్య చేయడు అని చెప్పి మీరు పొరపాటును కూడా అలా తప్పుని నిజం చేసే ప్రయత్నం చేయను. ఒక నిజం ఉన్నప్పుడు మదర్ తెరిసా క్రిస్టియన్ అయినప్పటికీ అబద్ధాలు బయలుదేరినాయని మీరు ఎందుకు వెనక్కి తీసుకొని వస్తున్నారు? నిజం ఉంటే ఆధారాలు నన్ను అడగండి, నేను ఆధారం ఇస్తాను. నేను తీసుకొని రావట్లేదు. నేను మదర్ తెరిసా మంచిది, భారత రత్న వచ్చేసింది, చేసినటువంటి మంచికి వచ్చేసింది. ఐ హావ్ నెవర్ సీన్ మదర్ తెరిసా. నేను మదర్ తెరిసాను చూడలేదు. ఓకే, మన ఇండియన్ గవర్నమెంట్ తనకి భారతరత్న ఇచ్చింది. సో నేను భారత గవర్నమెంట్ని గౌరవిస్తున్నాను. అలాంటి చీకటి కోణాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం పరిశీలన లేకుండా భారతరత్న ఇస్తుంది అని ఒక చిన్న ఆర్టికల్ చూపిస్తా జస్ట్. ఎందుకంటే ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు, ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు, ఇండియన్ గవర్నమెంట్ చూపించాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఆర్టికల్ నాకు చూపించకండి, ఇండియన్ గవర్నమెంట్ చూపించి భారతరత్న వెనక్కి తీసుకోమని చెప్పండి. జాన్ పాల్ గారు మీకే ఎందుకు చెప్పాలి అని అంటే, యేసు ప్రభు వారిని మీరు నమ్మారు, అవును, ఆయనే రక్షకుడిగా మీరు భావిస్తున్నారు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు అని చెప్పినా కూడా మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, పొరపాటును కూడా. అందుకే మదర్ తెరిసా లాంటి వాళ్ళు దేవుణ్ణి విన్నది అని చెప్పి ఆర్టికల్ రాశారు. అవును, దేవుడు మాటలే మదర్ తెరిసా విని ఇలాంటి తప్పులు చేస్తే మీరు దేవుడి మాటని ఇంకా వినలేదు. ఆవిడ తప్పు చేసిందని నేను అంగీకరించట్లేదు. ఒక్క నిమిషం, నేను కొన్ని ఆర్టికల్స్ ఇది వింటే మీకు ఎక్కడన్నా మీ మనసుకి అనిపిస్తుంది, ఆ రోజున మీకు వ్యాన్లు ఎలా కనిపించిందో ఈ రోజు ఈ వర్డ్ కూడా అనిపించాలి. ఆర్టికల్స్ వస్తాయి, వినండి. తెరిసా కోట్ల మంది మనుషుల్ని గెలుచుకుంది, కోట్లాది బీద వాళ్లకు సహాయపడింది, లక్షలాది మంది చావులకు కూడా కారణమైందన్న విషయం మీకు తెలుసా? నిజానికి ఆమె కనుసన్నల్లో, ఆమె అనాథాశ్రమంలో పిల్లల్ని గంటల తరబడి తాళ్లతో బట్టలతో కట్టేసి వాళ్లను వేలాడదీసేవాళ్ళు. అంతేకాదు, తనకు సంబంధించిన హాస్పిటల్లో పేషెంట్కి మళ్ళీ మళ్ళీ వాడిన నీడిల్స్ని ఇంజెక్ట్ చేసేవారు, వాళ్లకు ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా తాగించేవారు. అయితే మరి ఎందుకు? డబ్బు మిగిల్చుకోవడానిక? అలా అనిపించదు. ఆమె నెట్వర్త్ 752 లక్షల కోట్లు. మరణం తర్వాత విత్డ్రా చేస్తే బ్యాంక్రప్ట్ అవుతుంది. అలాంటి యూట్యూబ్ వీడియోలో ఆడేమన్నా హిస్టోరియన్, ప్రభుత్వ ప్రతినిధి, ఆ వీడియో గవర్నమెంట్ చూపించాలి కదా. వినండి అన్న. ఏఐ అన్న వినండి, ఏఐని అడిగాను వాటికన్ బ్యాంక్ లో. వినండి, ఏఐని అడిగాను
వాజ్ మదర్ తెరిసా గుడ్ ఆర్ బ్యాడ్ అని ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం రాస్తుంది చూడండి. మదర్ తెరిసా వాజ్ ఏ కాంప్లెక్స్ ఫిగర్ అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వ్యారీ వైడ్లీ. హియర్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ. బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది, బట్ బ్యాలెన్స్డ్ సమ్మరీ ఇస్తానని గుడ్ అని. నన్ను నమ్మకండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఆ ఇంటెలిజెన్స్. ఏఐని పూర్తిగా అడుక్కుంటూ వెళ్ళండి. వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మదర్ తెరిసా అని అడగండి. వినండి, అదే అన్న అడగండి. ఇక్కడ ఏమని రాస్తుందో అయ్యే అంటే ఒక నిమిషం. అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వ్యారీ వాట్ వైడ్లీ. ఎలిగేషన్ మదర్ తెరిసా వాస్? According to Wikipedia, the free encyclopedia, she has also been subject to criticism, including objections to the quality of the medical care which she provided, suggestions that some deathbed baptisms constituted forced conversions, and alleged links to colonialism and racism and alleged relationships with questionable public figures. ఏం చెప్పింది? మూడు చెప్పింది. నేనేం మూడు చెప్తాను? చెప్పింది. అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అమౌంట్ లే- రాలే. ఆహా, అది 4 లైన్లలో చరిత్ర అయిపోదు కదా. మూడే ఒక్క మూడు నిమిషం, చెప్పింది. అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అకౌంట్ నెంబర్ రాలే. అదర్ ఓకే క్రిటిసిజం. రాలే. ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్తా వినండి. వికీపీడియాలో ఇంత స్టోరీ ఉందండి. ఫస్ట్ 4 స్టోరీ ఆ మొత్తం స్టోరీని ఏఐ సింప్లిఫై చేసి చెప్తుంది ఇక్కడ. అన్న, మీరు వినండి. లోపలికి వెళ్ళి చదవండి. మొత్తం ఏఐ చదివేసింది. మొత్తం ఏఐ చదివేసి అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వ్యారీ వైడ్లీ హియర్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ. ఏ చదివేసింది, మీరు చదవలేదు, నేను చదవలేదు. మదర్ తెరిసా డైడ్ ఇన్ 1997. మీరు లోపలికి వెళ్ళండి. అన్న లోపలికి వెళ్తేనే ఏ దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, ఇట్స్ ఏ జాన్ పాల్ ఆర్టిఫిషియల్ గారు, ఇంటెలిజెన్స్. కాసేపు ఇంటర్వ్యూ ఇవన్నీ పక్కన పెట్టి అన్న ఇంటర్వ్యూ పక్కన మీరు అధ్యయనం చేయండి. లోపల ఏం చెప్తుంది వినండి. మీకు ఏ ఎలా రన్ అవుతుంది అన్నది ఐడియా ఉందనేది నాకు తెలియదు. ఏ అన్నది మీరు చదవలేదు, నేను చదవలేదు, మొత్తం ఆర్టికల్స్ అని చదివేసి బ్యాలెన్స్డ్ సమ్మరీ ఇచ్చేసింది. అందులో రాసింది ఏది గుడ్ ఏది బ్యాడ్ అని రాసింది. ఎంతమించి ఏం కావాలి. ఏ చెప్పింది అన్న, నేను చెప్పింది నమ్మకండి. ఏ చెప్పింది నమ్మండి. కన్విక్టెడ్ ఆఫ్ సెక్సువల్ అన్న ఒకటి మల్టిపుల్ అన్న వినండి చిల్డ్రన్. మదర్ తెరిసా వాస్ క్రిటిసైజ్డ్ ఫర్ డిఫైనింగ్ హిమ్ అండ్ అయితే ఆర్గ్యూయింగ్ దట్ ఇమ్మీడియట్ గా ఆ ఆర్టికల్ ని ఇండియన్ గవర్నమెంట్ పంపించండి. అండ్ ఆస్క్ దెమ్ దాన్ని భారతరత్న వెనక్కి తీసుకొని చెప్పండి. ఎందుకు అలా భారతరత్న? నేను అంటుంది భారతరత్న అన్న మెయిన్ స్ట్రీమ్ ఐడియా ఉన్నప్పుడు మంచిదా మెయిన్ స్ట్రీమ్ ఐడియా ఉన్నప్పుడు ఫ్యాన్ థియరీస్ వస్తాయి. జాన్ పాల్ గారు నేనేమంటున్నా, మదర్ తెరిసా మంచిదా చెడ్డదా, ఆమెకు భారతరత్న వచ్చింది కాబట్టి ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారికి వచ్చింది. ఓకే, దాని తర్వాత ఆయన చెడు చేసినా ఇది చేసినా భారతరత్న కాదు. నేనేమంటున్నా మనుషుల మదర్ గురించి కాదు. తెరిసాకి నేను మదర్ తెరిసా గురించి మాట్లాడట్లేదండి. ఓకే, తన మేజర్ ఎజెండా క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడం. ఓకే, ఇప్పుడు జాన్ పాల్ గారి మీ కర్తవ్యం, జాన్ పాల్ గారి తక్షణ కర్తవ్యం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి నేను మరణించేంత వరకు ప్రకటించాలి.